నట్టుకుమార్ గారు థియేటర్ ఉంది నాకు పరిచయం కాబట్టి సార్ సినిమాకి రావాలనుకుంటున్నాను ఫ్యామిలీతో అన్నాను అనుకోండి, నా కోసం 10 సీట్లు పక్కన పెడతాడు. అంత మాత్రాన నేను టికెట్ కొన్నట్టు నీ దగ్గర ఏంటి అని మీరు జడ్జి లాగా నడితే యాడ్ తెచ్చేది. ఇప్పుడు మీరు చేస్తున్న వాదన ఏంటి అంటే నా పాయింట్ దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇష్యూ డీవియేట్ అవడం వల్ల కాదు ఇష్యూ డీవియేట్ అవడం వల్ల ఒక మాట మాట్లాడాల్సి వస్తే అన్ని మాట్లాడాలి. ఇష్యూ డీవియేట్ అవడం వల్ల ఆర్గ్యుమెంట్ మొత్తం ఫాలో అయ్యాను. వెంకటకృష్ణ గారు ఒక్క మాట వినండి. హైకోర్టులో ఆర్గ్యుమెంట్ మొత్తం ఫాలో అయ్యాను. నిరంజన్ రెడ్డి గారు ఎంత కూల్ గా ఎంత కాన్ఫిడెంట్ గా ఆర్గ్యుమెంట్ చేశాడో ఈ గవర్నమెంట్ పీపీ గారు ఎలా ఎంత అవస్థ పడ్డారో కళ్ళారా చూసాము. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? నేను అందుకే అన్నా, ఒక వ్యక్తి స్వేచ్ఛను ఒక్క రోజు కాదు కూడా 1 గంట హరించినా కూడా మీ తాట తీస్తామంటూ న్యాయదేవత ఈ రోజు బెత్తం కట్టుకొని కూర్చున్నది చేతిలో. మనం అదృష్టవంతులమే. నేను అది మనం అదృష్టం. సెటైర్ కాదండి, సెటైరికల్ మీరు అట్లా అనుకోకండి వెంకటకృష్ణ గారు. నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు ఆయన్ను కనీసం మీరు అన్నారు కదా డ్రెస్ మార్చుకునే అవకాశం కూడా లేకుండా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నాడు. ఏ మాత్రము మనిషి ఏ మాత్రం ఇది కాకుండా చాలా సంతోషం. ఇక్కడ నేను అడుగుతున్నది ఒకటే క్వశ్చన్, ఇక్కడ ఒక మనిషి చనిపోయాడా లేదా? ఇంతకు ముందే మన పూలే గారు మాట్లాడుతూ వికేరియస్ లైబిలిటీ అంటున్నాడు. కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ అనేది ఉంటుంది. చాలా పవర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి హైకోర్టు ఎంతవరకు 482 సిఆర్పిస్ లో నాకు అధికారం ఎందుకు లేదంటూ జడ్జి గారు ప్రశ్నించారు. 482 అని కూర్చున్నారు. 482 లో ఏముందో అక్కడ లాస్ట్ సిఆర్పిస్ లో చూడాలి. పిఎన్ఎస్ఎస్ లో 482 అనేది లేనే లేదు. వాట్ ఐఎమ్ టెల్లింగ్ బిఎన్ఎస్ఎస్ లో 482 అనేది లేనే లేదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా చేయదలుచుకుంటే 528 కింద మేము వాదన చేస్తున్నామంటే అక్కడ 3 పరిస్థితులు ఉన్నాయి. ఒకటి ఏంటి, ఈ యొక్క బిఎన్ఎస్ఎస్ లో ఆర్డర్ ఏదైనా ఇచ్చి ఉంటే ఆ ఆర్డర్ ని ఇంప్లిమెంటేషన్ కోసం ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కోసం 528 కింద అప్రోచ్ కావచ్చు. అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ లా జరిగినప్పుడు మీరు కావచ్చు. రెండోది వచ్చింది కోర్టు ఏదైనా తప్పు నిర్ణయం తీసుకున్నప్పుడు అప్రోచ్ కావచ్చు 528 కింద బిఎన్ఎస్ఎస్ లో ఉన్నటువంటి కొత్త చట్టంలో. ఇక్కడ రిమాండ్ విధించిన కోర్టు తప్పు చేసిందా? మీ దగ్గర రిమాండ్ రిపోర్టే లేకపోయే ఎలా? నేను అంటున్నది ఏంటంటే మీరు బెయిల్ ఇచ్చేసేయండి, మాకు అభ్యంతరం లేదు, కానీ తప్పుదారి పెట్టించకండి సమాజాన్ని. అమ్ముకోండి ఎవ్రీథింగ్, మేము కాదను, కానీ సమాజాన్ని తప్పుదారి పట్టించే విధంగా ఈ రోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఒకటే హైప్. ఇంకా ప్రజలకు ఇంకేం అవసరం లేదు. రెడ్ శాండల్ పుష్ప తప్ప ఇంకేం అవసరమే లేదు. ఆయన ఒక హీరోగా ఆయన హీరోయిజం తో ఆయన తరపున లాయర్లు ఒక వైసీపీ టీం అంతా రంగంలోకి దిగడం, ఒక పక్క బీజేపీ వాళ్ళు ఇది అన్యాయం అంటూ రాజా సింగ్ లాంటి వాళ్ళు ఖండించడం. పోలీసులేనా ఇక్కడ బలిపస్తులు? ఇంకా ఎవరు తప్పు చేసినా పోలీసులు బలిపస్తులు అయిపోవాలా? అరెస్ట్ చేసిన పోలీసులు, ఎఫ్ఐఆర్ కట్టిన పోలీసులు, కేసు పెట్టినటువంటి బాధితుడు బాధితురాలి భర్త, కాలు చేయి ఎరగొట్టుకుని హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ కుర్రోడు, ఇదంతా మనకేమీ కనపడవు. ఇక్కడ అందరికీ ఎవ్వరి స్వేచ్ఛ హరించబడకూడదు. ఓకే, ఇక్కడ మేము ఒకటి అడుగుతున్నాం, మీరు ఆయన కోసం ఇన్ని టికెట్లు తీసి పెట్టాము అన్నప్పుడు పోలీసు వాళ్ళు మీరు హీరో రాకూడదు అన్నప్పుడు ఎలా వచ్చాడైనా? అది పాయింట్. అది పాయింట్. కోర్టులో కూడా వాళ్ళు అదే వాదించారు. ఎలా అంటారు? మళ్ళీ ఆ పాయింట్ జడ్జి గారికి కనపడదా? అరే పోలీసులు మాట్లాడలేం కదా. నేను చెప్తున్నానండి వెంకటకృష్ణ గారు, మనం మాట్లాడినంత వరకు ఈ సొసైటీ లాగా నాశనమైపోతుంది. మాట్లాడదాం, కళ్ళు తెరవండి, నోరు తెరవండి, మాట్లాడదాం. ఎవరికేంటని ఇప్పుడు ఆర్నాబ్ గోస్వామి తీసుకొచ్చారు, సండే రోజు బెయిల్ ఇచ్చారు. ఇట్స్ ఏ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ